కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు కేకే. ఆయన కాంగ్రెస్ పార్టీలో కంటే బీఆర్ఎస్‌లోనే 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందగలిగారు. రాష్ట్ర విభజనకి కీలకమైన పాత్ర ఆనాడు సోనియా గాంధీ చెప్పి పోషించినటువంటి కేకే, ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాదని తేలగానే బీఆర్ఎస్‌లోకెళ్ళిపోయారు. ఆయనకి సాదర స్వాగతం పలికిన కేసీఆర్, ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేశారు. ఓ రకంగా తర్వాత స్థానం ఆయనదే అన్నట్టు భ్రమ కల్పించారు. ఆ తర్వాత కేకేని ఇంటికి పరిమితం చేశారు. కేకే సలహాలు ఎవరు తీసుకునేవాళ్ళు లేరు. అయితే 6 ఏళ్ళు ప్రశాంతంగానే ఉన్నారు. తర్వాత తన కోరిక మేరకు తన కుమార్తెకి మేయర్ ఇవ్వడం అన్నది జరిగింది. హైదరాబాద్ మేయర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక తన కుమార్తెకి మేయర్ స్థానాన్ని కంటిన్యూ చేయడం కోసం అని చెప్పేసేసి బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. కాంగ్రెస్‌కి త్యాగం చేశారు. ఓ రకంగా చెప్పాలంటే తన కూతురు కోసం తన పదవిని త్యాగం చేశారని చెప్పాలి. కాంగ్రెస్ ఆ పదవిని మళ్ళీ కేకేకి ఇవ్వాల. వాళ్ళ పార్టీకి సంబంధించిన జాతీయ నాయకులకి ఇచ్చేసుకుంది. దాంతో కేకే మాజీ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వెంకట్ సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. ఎందుకంటే అతని మీదన అతని ఆస్తికి సంబంధించి ఏదో 12 కోట్ల ఆస్తికి సంబంధించి కబ్జా చేశారని పిల్లు వేశారట. ఆ పిల్లు వేసిన ఇద్దరు కూడా తనని బెదిరిస్తున్నారు. ఓ 3 కోట్లు ఇస్తే పిల్లు ఉపసంహరించుకుంటామని, లేకపోతే ఇంకొక పిల్లులేస్తామని బెదిరిస్తున్నారు అంటూ అతను పోలీస్ కంప్లెయింట్ పెట్టడం, ఆ కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇందులో డౌట్ ఏంటంటే పిల్లు అనేది ఉపసంహరణ ఉండదు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేటటువంటిది ఉపసంహరణ ఉండదు. దాంట్లో ఎట్లా విత్‌డ్రా చేసుకుంటారు? ఇంకోటి, పిల్లు సక్సెస్ అవుతోందన్న ఉద్దేశ్యంతో ఎదురు దెబ్బ తీయడానికి ఇట్లాంటి గేమ్ అన్నది తెలియదు.